కాకపోతే ఖచ్చితంగా దీనిపైన ప్రజలు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. సో అని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సో రకరకాల సమస్యలు, కొన్ని వందల మంది, వేల మంది విద్యార్థులు, దగ్గర దగ్గర 30 లక్షల మంది విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉండగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి బూటకు మాటలతో ఇట్లా నిరుద్యోగుల్ని లేదంటే విద్యావంతుల్ని మోసం చేస్తా ఉన్నాడు. సో ఇదే పరిస్థితుల్లో ఈయన ఎందుకింత గందరగోళం జరుగుతుంది అనేది తెలియని పరిస్థితి. కాలర్ ఉన్నారు. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ప్రజావాణి ప్రోగ్రామ్ అని నేను కాల్ చేస్తాను. అవును సార్ చెప్పండి సార్. నాగోల్ ఐడియా ఉంది కదా? నాగోల్ నుండి అరణ్య పోయే రోడ్ లో. ఎక్కడండి? నాగోల్ నుంచి నాగోల్ నుండి టువర్డ్స్ హిందూ అరణ్య. ఓకే. మెయిన్ రోడ్డు అది. కనీసం ఒక 2-3 ఫర్లాంగులు క్రాస్ కావడానికే అరగంట పైన పడుతుంది. బాగా పాటోల్స్ ఏర్పడ్డాయి. రోడ్డు పట్టించుకునే నాదురే లేరు. అక్కడ కార్పొరేటర్ ఎవరున్నారండి? బండ్ల కూడా వస్తుంది కదా అది? అవును, బండ్ల కూడా వస్తుంది. బండ్ల కూడా ఎవరున్నారండి కార్పొరేటర్? సురేందర్ యాదవ్. ఓకే, కార్పొరేటర్ సురేందర్ యాదవ్. ఏ వార్డు వస్తుందండి? బండ్ల కూడా కార్పొరేటర్. నాగోల్లో ఉన్న బండ్ల కూడా కార్పొరేటర్ పేరు సురేందర్ యాదవ్. యాక్చువల్లీ వాళ్ళ బిజినెస్ అనుకో, యాక్టింగ్ ఇవాళ తెలుసు కదా. ఇంకా మహిళల వైఫ్ పేరండి? వాళ్ళ వైఫ్ అసలు కార్పొరేటర్ పేరేంటండి? కార్పొరేషన్ సురేందర్ కాదు కానీ సురేందర్ బిజినెస్. అదేలేండి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే కార్పొరేటర్ ఎవరో తెలుస్తలేదు, ఎమ్మెల్యే ఎవరో తెలుస్తుంది, ఏ పార్టీ కూడా తెలియట్లేదు. సో సురేంద్ర యాదవ్. సో బండ్లగూడ, నాగోల్లో ఉన్న బండ్లగూడ కార్పొరేటర్ వ్యవహారం ఇది. రోడ్లు మొత్తం గుంతలు పడిపోయినాయా అండి? మెయిన్ రోడ్ అండి, మధ్య గుంతలు పడిపోయి. 60 ఫీట్ రోడ్ కదా పెద్దది? 60 ఫీట్ రోడ్. ఇంతకు ముందు కూడా ఒక లేడీ కూడా గుంతలో పడితే అమ్మాయి ధర్నా కూడా చేసింది లాస్ట్ మంత్. మరి పోవద్దా మీరు? ఒక 100 మంది 200 మంది కలిసి, మీ కాలనీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి పోవద్దా కార్పొరేటర్ ఇంటికి, లేదంటే ఎమ్మెల్యే ఇంటికి? సుధీర్ రెడ్డి ఇంటికి పోవద్దా? సుధీర్ రెడ్డి ఇంటికి ఉప్పల్ ఎమ్మెల్యే వస్తాడా మీకు? ఉప్పల్ ఎమ్మెల్యేనా మీకు? ఉప్పల్ ఎమ్మెల్యేనా? లేదు, ఎల్బీ నగర్. మరి సుధీర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేయండి కదా. అదే, కాకపోతే ఏంటంటే లైవ్ లో చెప్దాం అనుకోండి నేను కాల్ చేసాను. అదే ఖచ్చితంగా. ఇప్పుడు సుధీర్ రెడ్డి అనే ఎమ్మెల్యేకి గత ప్రభుత్వంలో ఆయన చేసింది ఏం లేదు ఎల్బీ నగర్ కి. మళ్ళీ ఈసారి కూడా ప్రజలు ఆయన్ని ఎందుకున్నారు? సో ఈసారి కూడా ఏం చేస్తుండో తెలుస్తలేదు. ప్రభుత్వం ఎప్పుడు పార్టీ మారదామా అని జంపింగ్ హడావుల్లో ఉన్నట్టే కనిపిస్తుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ గ్రీవెన్స్ లో కూడా, జిహెచ్ఎంసీ గ్రీవెన్స్ లో కూడా ఫోటోలు కొట్టి రోడ్ మీద. మారిండా అండి? కాంగ్రెస్ లోకి వచ్చిండా సుధీర్ రెడ్డి? రాలేదు, ఇంకా రాలేదు. ఉన్నాడు, లైన్ లో ఉన్నాడు. అదే ఈ లైన్ లో వీళ్ళు చదువుకోవడమే సరిపోతుంది. ఈ లైన్ లో నుంచోవడము, కార్పొరేటర్ ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు అనేది తెలియని పరిస్థితి. వీళ్ళు ఈ గందరగోళంలోనే కొట్టుకుంటున్నారు, ఈ హడావుల్లోనే ఉంటున్నారు. సో చూద్దాం. సో మీరు ఆ రోడ్డు గురించి కంప్లైంట్ ఇవ్వడానికి చేశారండి? అవునండి. వెళ్ళండి, మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, లేదంటే కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే మీ రోడ్స్ ఎలా ఉన్నాయో వీడియో తీసి నాకు పంపించండి అడ్రస్ తో సహా. నేను దాన్ని వీడియో చేసి పబ్లిష్ చేస్తాను. మీ సమస్యని చెప్తూ ఒక వీడియో చేయండి, చేసి దాన్ని మా ఓకే టీవీ ఇదే నెంబర్ పైన వాట్సాప్ కి పంపించండి. మేము ఖచ్చితంగా పబ్లిష్ చేసి దాన్ని మీకు లింక్ పెడతాము. మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సిగ్గు రావాలి మీ కార్పొరేటర్ కి. ఎందుకంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఈ కార్పొరేషన్ లో ఇంత దారుణంగా ఉందని. ఎందుకంటే మేయర్ కి కూడా ఎక్కడ సమస్యలు పట్టట్లేదు, మేయర్ కి కూడా ప్రజా సమస్యలు పట్టట్లేదు. రేపొద్దున మేయర్ కి అవిశ్వాస తీర్మానం పెడితే మాత్రం ఖచ్చితంగా గద్వాల్ విజయలక్ష్మి గద్దె దిగే పరిస్థితి. ఆ పరిస్థితి తప్పించుకోవడానికే ఇప్పుడు మారిండ్రు వాళ్ళు. మారడం అంటే అదే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అవుతుంది. ప్రజల సమస్యలు రోడ్డు మీదే ఉంటున్నాయి. మీరు చెప్పిన రోడ్డు గుంతల్లానే ఉంటున్నాయి. దారుణం అయిపోయింది వాస్తవంగా కూడా, నిజంగా. అదే అండి, భయంకరమైంది. ఇది దట్టు, ఇది రేడియల్ రోడ్ ఇది. ఓకే, నాకు ఐడియా ఉందండి, ఆ రోడ్ ఐడియా ఉంది. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది రకరకాల ప్రజల సమస్యలు, బాధలు, కష్ట నష్టాలు, గందరగోళం మొత్తం. ఫోన్ తీస్తే పొద్దున్నుంచి ఓకే టీవీకి ఒక 100 కాల్స్ వస్తున్నాయి. ఈ 100 కాల్స్ ని రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే, ఒకడు భూమి కబ్జా చేశాడని, ఒక రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ అని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇది చేస్తున్నారు. ఎవరికైనా రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ జరిగినా, ఏదైనా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే భూమి కబ్జాలు జరిగినా,
లేదంటే ఎవరైనా బిల్డర్స్ కానీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు కానీ భూముల్ని కానీ అక్కడ ఉన్న శ్మశానాలను కానీ రోడ్లను కానీ కుంటల్ని కానీ చెరువుల్ని కానీ ఆక్యుపై చేస్తున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా ఓకే టీవీకి వీడియో చేసి పెట్టండి, మేము పబ్లిష్ చేస్తాము. ఈ రోజు కూడా అలాంటి వీడియోస్ ఒక 2 వచ్చినాయి మాకు, వాటిని పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా మీకు అన్యాయం జరుగుతుంది అక్కడ ల్యాండ్లో కానీ సైట్లో కానీ పొలం దగ్గర కానీ, లేదంటే ఇంకేదైనా ఇష్యూ అంటే 2 రకాల ఇష్యూస్ ప్రజలకి. ఒకటి టెక్నికల్గా ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు రాకపోవడం ఒక ప్రాబ్లం అయితే, రెండోది అక్కడ ఉన్న లోకల్గా గూండాలు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, దౌర్జన్యాలకు గురైన ప్రజల సమస్యలు ఒకటి. ఈ 2 కలిపి ఒక రకమైన సమస్యలేమో రోడ్స్ బాగాలేదు, ఇక్కడ పట్టాదారు పాస్బుక్ వస్తలేదు, ధరణిలు ఎక్కలేదు, లేదంటే ఇంకేదో రేషన్ కార్డు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, రుణమాఫీ రావట్లేదు, రైతులకు ఇబ్బందిగా ఉండి ఇది విత్తనాలు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు అనే పరిస్థితి ఒకటైతే, రెండో పక్కకు వస్తే ఈ ల్యాండ్ కబ్జాలు, లేదంటే దొంగ కేసులు, అక్రమ కేసులు, లేదంటే రకరకాల ఇష్యూస్, కొట్లాటలు. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఓకే టీవీ ఎప్పుడు జోక్యం చేసుకోదు. కొంతమంది ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఓకే టీవీకి కాల్ చేస్తూ ఉన్నారు, కానీ అది మేము ఇంటర్ఫీరెన్స్ ఉండకపోవడమే మంచిది మా ఓకే టీవీ నుంచి అని అనుకుంటున్నాం. సో రెండోది, మీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్న రియల్టర్ మోసాల్స్ అయినా సరే, లేదంటే ఫ్రీలాన్స్ పేరుతో రకరకాల మోసాలు జరిగినాయి తెలంగాణలో. ఫ్రీలాన్స్ పేరుతో దగ్గరగా 5 నుంచి 7,000 కోట్ల రూపాయల మోసం జరిగింది. తెలంగాణ డబ్బుని దోచుకోవడం జరిగింది. దోచుకొని ఎక్కడ కన్స్ట్రక్షన్స్ చేయకుండా ఉత్తి ల్యాండ్స్ 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల ల్యాండ్స్ మాత్రం అట్లా చూపించుకుంటూ దాన్ని కన్స్ట్రక్షన్ చేయకుండా అలా డబ్బును దోచుకొని ఆ రియల్టర్స్ వెళ్ళిపోవడం జరిగింది. సాహితీ ఇన్ఫ్రా అవ్వచ్చు, భువన్ తేజ్ అవ్వచ్చు, ఇంకా రకరకాల ఇన్ఫ్రా కంపెనీస్ అన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇదే క్రమంలో రియల్ ఎస్టేట్ కూడా డమాల్ అయిపోయింది తెలంగాణలో. ఏపీలో పుంజుకుంది. ఏపీలో అమరావతి కడతారనే ఇదిలో ఏపీలో పుంజుకుంది. ఇక్కడ తెలంగాణలో RRR రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి పనులు వేగవంతం జరిగినాయి. 36,000 కోట్ల బడ్జెట్, అంటే ఆ రింగ్ రోడ్కి సంబంధించి ఒక బడ్జెట్ కింద చెప్తున్నారు. ఆ ప్రణాళిక నిన్న బడ్జెట్లో కూడా ఆ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. మరి RRRకి ఇంకా భూ సమీకరణ జరగలేదా, భూ సమీకరణకి ఎలాంటి ఇది ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని టెక్నికల్గా చూడాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వకపోవడం, RRRకి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వకపోవడం చూస్తే RRR భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా ఉంది. రెండోది వచ్చేసరికి ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, మూసీ రివర్కి సంబంధించి మూసీ ప్రక్షాళన ఏదైతే సివరేజ్ వాటర్, మనం రెగ్యులర్గా వాడే డ్రైనేజ్ వాటర్, అంటే వర్షపు నీరు కాకుండా డ్రైనేజ్ వాటర్ని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి. డ్రైనేజ్ వాటర్ని ఏదైనా ట్రీట్మెంట్ ప్లాంట్స్కి తరలిస్తారా, లేదంటే యథావిధిగా మూసీలోకి పంప్ చేస్తారా అనేది ఒకటి చూడాలి. మూసీలోకి పంపకుండా డైవర్ట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో మూసీ నదిని డెవలప్ చేసుకుంటూ మూసీ నదిలో గోదావరి నీళ్ళని తీసి ఎత్తిపోతలు చేయడం ద్వారా మూసీ నదిని పుష్కలంగా నీటి ప్రవాహంతో ఉంచుదామనే ఆలోచనలో కూడా ఉన్నట్టు బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు వాల్యూ బాగా పెరిగింది. ఇక్కడ కొన్ని ల్యాండ్స్ విషయంలో రేవంత్ రెడ్డి సోదరులు, లేదంటే రేవంత్ రెడ్డి షాడో సీఎం లాగా వ్యవహరించే కొంతమంది ఇక్కడ పేర్లు చెప్తే కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు చేసే పని మాత్రం అలాగే ఉంది. షాడో సీఎం లాగా కొంతమంది వ్యవహరిస్తూ, లేదంటే వాళ్ళ తమ్ముళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ ప్రజలు బాగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ అడ్వకేట్లు కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులు వస్తాయి తెలంగాణ కానీ మేము అనుకోలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో ఇదే క్రమంలో తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి కొట్లాడిన క్రమంలో నియామకాలు ఎలాగో జరగట్లేదు. నీళ్ల విషయంలోకి వచ్చేసి విపరీతమైన దోపిడీ, కొన్ని లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం, మేడిగడ్డ, ఇప్పుడు జరుగుతున్న మూసీ నది ప్రక్షాళన, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలోకి వస్తే నియామకాలు లేవు, నీళ్లు లేవు, నిధులు ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో వాళ్ళకి చిన్న చూపు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంచెం గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ బాగుంటే బీజేపీకి కొంత ఎదురు దెబ్బ తగులుతుంది అనే ఆలోచనలో స్టేట్కి ఇవ్వకపోవడం, లేదంటే ఇక్కడి నుంచి కొట్లాడి తెచ్చుకునేగలిగే దమ్ము ఉన్న నాయకులు ఎవరు లేకపోవడం. ఇక్కడ స్టేట్ నుంచి అందరూ రెడ్లే అయిపోయారు. అందరూ కార్పొరేట్సే, అందరి దగ్గర కొన్ని వేల కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. వీళ్ళందరూ ఎక్కడ కాంప్రమైజ్ ధోరణిలోనే వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం కొట్లాడి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకురావాలి, నాకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని అటు బీజేపీ 8 మంది ఎంపీలు అడగట్లేదు, ఇటు కాంగ్రెస్లో ఉన్న 8 మంది ఎంపీలు నోరెత్తట్లేదు. ఎవరి కాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు. చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడెప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో గదెనెక్కుదామా అనే ఆలోచనలో
కొన్ని కుతంత్రాలు చేస్తూ ఉంది. సో ఇదే క్రమంలో రాష్ట్రం నాశనం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం దెబ్బతింటుంది. సో మొత్తం కార్పొరేట్ల మయమైపోతుంది తెలంగాణలో కూడా. తెలంగాణలో ఫోన్‌పే, గూగుల్ పేలో ఫోన్ బిల్స్ అంటే కరెంట్ బిల్స్ కట్టకుండా చేయడానికి ఇది అదానికి ఇది కట్టబెట్టారు మొత్తం. పైలట్ ప్రాజెక్ట్ కింద ఓల్డ్ సిటీలో జరుగుతుంది. అదానీ పవర్ ఏదైతే ఉందో అదానీ పవరే పవర్ సప్లై చేస్తుంది. అదానీ పవర్ నుంచే వాళ్ళు పవర్‌ని కూడా బిల్స్ కలెక్ట్ చేసుకునే ప్రక్రియ ఏదైతే అది తెలంగాణలో మొదలైపోయింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఓల్డ్ సిటీలో జరుగుతుంది. సో అదానీ పవర్ రాష్ట్రంలోకి రావడం వల్ల ఎలా ఉండబోతుంది రాష్ట్ర భవిష్యత్తు? ఎందుకంటే పవర్ కట్లు అని మొత్తుకుంటున్న మనం రేపొద్దున ప్రైవేట్ల పరమైతే ఇప్పుడు ప్రభుత్వాలు కొంచెం ఉచితాలు ఇస్తాయో లేదంటే మనకు అనుకూలమైన రేట్లకే పవర్‌ని అమ్ముతాయో అది వేరే విషయం అయితే, ఇక్కడ అదానీ లాంటి వాళ్ళ చేతుల్లోకి పవర్ ప్రాజెక్టులు లేదంటే వాటర్ ప్రాజెక్టులు వెళ్తే రేపొద్దున వాళ్ళు చెప్పిన మాటే మనం వినాలి తప్ప వాళ్ళ పైన ఇచ్చేసే పరిస్థితి లేదు. ధర్నాలు చేసి రోడ్లెక్కి పరిస్థితి లేదు. ఎందుకంటే కార్పొరేట్లు వాళ్ళ వాళ్ళ స్టైల్‌లోనే వెళ్తారు. ఒక రోజు కాదు, ఒక గంట, ఒక నిమిషం లేట్ అయినా సరే వీళ్ళు ఆన్‌లైన్‌లోనే కరెంట్ ఆఫ్ చేస్తారు. ఇంటికొచ్చి కరెంట్ ఆఫ్ చేసే పరిస్థితి ఉండదు. ఎక్కడైతే వీళ్ళు మానిటరింగ్ వ్యవస్థ ఉంటదో ఆ మానిటరింగ్‌తోనే వాళ్ళు ఆటోమేటిక్‌గా కరెంట్‌ని షట్ డౌన్ చేసేస్తారు. సో కరెంటు విషయంలో కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ వైఖరి మార్చుకుంటాయి అనుకుంటున్నా. ఎందుకంటే అదానీ పవర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఓల్డ్ సిటీలో జరిగింది. కొంతమంది గొడవలు జరగడం, కొత్త మీటర్స్ ఫిక్స్ చేయడం, అదానీ గ్రూప్‌కి సంబంధించి కొత్త మీటర్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు ప్రజావాణి కార్యక్రమం. మన ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ లేదంటే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను గానీ, ప్రభుత్వం చేస్తున్న ఏదైనా ఇష్యూస్‌ల విషయంలో గానీ ఎవరికైనా సమస్యలు తలెత్తితే ఖచ్చితంగా ప్రజావాణి కార్యక్రమం ద్వారా మీరు చెప్పాలని కోరుకుంటూ థాంక్ యూ.